సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీసీ యూనియన్ కార్మికులను మభ్యపెడుతూ యాత్ర నిర్వహిస్తుందని ఐఎన్టీసీ ఆర్జీ3 ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి విమర్శించారు. గురువారం సెంటనరీ కాలనీలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుర్తింపు సంఘంగా ఎన్నికైన ఏఐటీసీ యూనియన్ కేవలం 4 స్ట్రక్చర్ సమావేశాలు నిర్వహించి కార్మికులకు ఎలాంటి లాభసాటి నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూనే కార్మికులకు సంబంధించిన ఎలాంటి నిర్ణయాలపై ప్రభుత్వ పెద్దలను కలవకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా తాము విఫలమైన విషయాన్ని కార్మికులకు తెలియజేయవద్దు అన్న విషయంపై ఈరోజు యాత్ర మొదలుపెట్టిందని ఎద్దేవా చేశారు. గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘం కలిసి పోరాడుదాం అని తాము చెప్పినప్పటికీ తమ విషయాన్ని పెడచెవిన పెట్టి ఏకపక్షంగా ముందుకెళ్లడం సరైంది కాదని అన్నారు. ఐఎన్టీసీ యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో అనేక మార్లు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి శ్రీధర్ బాబుతో అనేక సార్లు చర్చలు జరిపి కార్మికుల హక్కులు, వారికి కావలసిన అనేక సౌకర్యాలపై చర్చలు జరపడం జరిగిందని తెలిపారు. నిన్న ఏఐటీసీ ఆధ్వర్యంలో జీబీ యాత్ర చేసి అదేవిధంగా బాయిల మీద మీటింగ్లు పెట్టి మరి వాళ్ళు మాట్లాడినటువంటి విధానం ఏదైతున్నారో అది కార్మికులను మభ్యపెట్టి మరొకసారి మోసం చేసే విధంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఉన్నది. ఐఎన్టీసీ ఆధ్వర్యంలో జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో మా సెక్రటరీ జనరల్, ఐఎన్టీసీ నాయకులు మేమందరం కలిసి నరసింహారెడ్డి గారు, ధర్మపురి గారు, మరి అక్కడ ఉన్న నాయకులు అందరం కలిసి ఆల్ ఏరియాస్ వైస్ ప్రెసిడెంట్లతో కలిసి మరి మేము ప్రభుత్వ పెద్దలతో అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటూ మరి కార్మికుల సమస్యలు ఏ విధంగా పరిష్కారం కావాలని మేము పోరాటం చేస్తూ ఉన్నాం. 5 ఏరియాల్లో ఏఐటీసీ గెలిచి ఓట్ల శాతం ఎక్కువ వచ్చిందని వాళ్ళ గుర్తింపు సంఘంగా, 6 ఏరియాల్లో గెలిచినప్పటికీ ఓట్ల శాతం తక్కువ వచ్చిందని మేము ప్రాతినిధ్య సంఘంగా కొనసాగుతున్నాం. మరి గుర్తింపు సంఘంగా వాళ్ళు విఫలమై కేవలం 2-3 స్ట్రక్చర్ కమిటీలు పెట్టి ఆ స్ట్రక్చర్ కమిటీల్లో మాట్లాడినటువంటి మాటలు కూడా యాజమాన్యంతో పరిష్కరించుకోలేక మరి ఎక్కడ కూడా ప్రభుత్వ పెద్దలతో, సీఎం గారితో కానీ డిప్యూటీ సీఎం గారితో కానీ మాట్లాడకుండా మరి ఏ సమస్యలు పరిష్కారం చేయకుండా వాళ్ళు విఫలమై ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ప్రతిపక్షాలు చేసే అటువంటి పనిని వాళ్ళు మరి ఇవాళ జీబీ యాత్ర అని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కార్మికులకు మేలు చేసినాం, మరి ఈ పనులు చేసినామని చెప్పలే, పనులు చేస్తలేరని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇలా సంతింటికల మేము నెరవేరుస్తామన్నారు, ఇవాళ మారు పేర్లు మారుస్తామన్నారు, పెరెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిస్తామన్నారు. మేము ఏదైతే వాగ్దానాలు చేసినామో ఆ వాగ్దానాలన్నీ కూడా మీరు చేసి మీరు ఇవాళ అధికారంలోకి వచ్చి ఇవాళ విఫలమైనటువంటి విషయాన్ని మరొక మారు కార్మికులందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో నరసింహచారి, ఉయ్యాల కుమార్, రామిళ్ళ మనోహర్, కొలిపాక సారయ్య, మద్ది రాజ్ కుమార్, రఫీ, కుమ్రయ్య తదితరులు పాల్గొన్నారు.